ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుడు నోవాహుతో చేసిన నిబంధన గురించి తెలియజేస్తుంది. ఇది జల ప్రళయానికి ముందుగా జరిగినది. దేవుడు నోవాహును నీతిమంతుడిగా చూశాడు. అందుకే నోవాహుతో ఒక ప్రత్యేక నిబంధన చేశాడు. దేవుడు ప్రతి యుగంలో తనను నమ్మిన వారితో ఒక నిబంధన చేస్తాడు. అది నిత్య జీవానికి దారితీసే నిబంధన. ప్రజలంతా చెడిపోయిన కాలంలో కూడా నోవాహు దేవునితో నడిచాడు. దేవుడు అతనికి ఓడ తయారు చేయమని చెప్పినప్పుడు అందరూ నవ్వారు. కానీ నోవాహు దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. చివరకు అతడు అతని కుటుంబం జలప్రవాహం నుంచి కాపాడబడ్డారు. ప్రియులారా, దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు. కానీ ఆ నిబంధన నోవాహు కుటుంబానికి కూడా వర్తించింది. అనగా ఒక వ్యక్తి నిజాయితీగా భక్తిగా దేవునితో నడిచినప్పుడు అతని ప్రభావం అతని కుటుంబంపై కూడా పడుతుంది. మనం మన కుటుంబానికి రక్షణ మార్గం అవ్వవచ్చు. నోవాహు తయారు చేసిన ఓడ అనేది శారీరక రక్షణకు దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రణాళిక. అయితే ఇది ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తును సూచిస్తుంది. జల ప్రళయానికి ముందు ఓడ ఎలా రక్షణకు మార్గమైందో ఇప్పుడు యేసుక్రీస్తు మనకు రక్షణ మార్గం అయ్యాడు. ఆనాడు ఓడలో ప్రవేశించిన వారే ప్రాణాలతో ఉండగలిగారు. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తులో నమ్మకం ఉంచిన వారే నిత్య జీవాన్ని పొందుతారు. ఇది నోవాహు కాలంలో దేవుడు ఇచ్చిన ఓడ మరియు యేసుక్రీస్తు ద్వారా నూతన నిబంధనలో ఇచ్చిన రక్షణ మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. నోవాహు 100 ఏండ్లు ఓడ కట్టాడు. ప్రజలకు తప్పించుకునే మార్గం ఇచ్చాడు. దేవుడు ఇప్పుడు కూడా మనకు సమయాన్ని ఇస్తున్నాడు. మనం క్రీస్తునందు ప్రవేశించాల్సిన సమయం ఇది. నోవాహు కాలంలో ప్రజలు ఓడలోకి రాలేదు, ఎందుకంటే వారు నోవాహును నమ్మలేదు. దేవుని మాటను వెక్కిరించారు. చివరకు వారు చనిపోయారు. ఇప్పుడు కూడా చాలా మంది యేసుక్రీస్తును వెక్కిరిస్తున్నారు. నమ్మడం లేదు. విశ్వాసం లేకపోతే నిత్య జీవం లేకపోతుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కమారే శ్రమపడేను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. మరియు ఆయన సొదొమ గుమర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఓడలో ప్రవేశింపవలనని నీవు నోవాహుతో సెలవిచ్చావు. దేవా, ప్రజలంతా చెడిపోయిన కాలంలో కూడా నోవాహు నీతో నడిచాడు. చివరకు అతడు అతని కుటుంబం జల ప్రవాహం నుంచి కాపాడబడ్డారు. తండ్రి, ఒక వ్యక్తి నీతో నడిచినప్పుడు అతని ప్రభావం అతని కుటుంబంపై కూడా పడుతుంది గనుక మేము నీతిగా భక్తిగా జీవిస్తూ మా చుట్టూ ఉన్న వారిపై ప్రభావం చూపే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, పాపిష్టి మనుషుల మధ్య తన నీతిని కాపాడుకొని విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైన నోవాహు వలె
మేమును నీ కుమారుడైన క్రీస్తునందు విశ్వాసముంచి నీతిమంతులముగా తీర్చబడి నీ నిబంధన జనులముగా అగుటకు కృపచూపమని ప్రతి విధమైన శోధనల నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే తప్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.